న్యూస్ చిత్తూరు జిల్లా ములకల చెరువులో మండల సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మండల భేటీలో పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో మీటింగ్ నిర్వహించకూడదంటూ కూడా కూటమి నేతలు నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తూ ఉన్నారు. ఇక డ్రోన్ కెమెరాలతో అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా కొనసాగిస్తూ ఉన్నట్లుగా వెల్లడించారు. చూస్తూ ఉన్నాము, చిత్తూరు జిల్లా ములకల చెరువులో మండల సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మండల భేటీలో పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు అయితే చేరుకున్నారు. అయితే అదే సమయంలో మీటింగ్ నిర్వహించకూడదు అంటూ కూడా కూటమి నేతలు నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దామోదర్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాం మండల సమావేశంలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనీషా, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండల కేంద్రంలో ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశానికి వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడికి వచ్చారు. అయితే గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వైసీపీనే మొత్తం అన్ని చోట్ల విజయం సాధించడంతో ఇక్కడ టీడీపీ వారికి ప్రాతినిధ్యం లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి చోట ఉమ్మడి చిత్తూరు ఏదైతే దీనికి సంబంధించి ఇటు తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రతి చోట సర్వసభ్య సమావేశాన్ని అన్ని నియోజకవర్గ ఏదైతే అన్ని మండల కేంద్రాల్లోనూ అడ్డుకుంటున్న పరిస్థితి. తాజాగా ఏదైతే ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకొని సర్వసభ్య సమావేశం నిర్వహించరాదు, గతంలో ఎప్పుడు నిర్వహించలేదు, ఎమ్మెల్యే ఏకపక్షంగా రికార్డ్స్ రాయించి వెళ్లేవాడు, ఈ సమయంలో ఇప్పుడెందుకు ఇలా వచ్చారు, మీరు సమావేశాన్ని నిర్వహించకూడదంటూ వేల మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంపీపీ సాయిలీలతో పాటు జడ్పీటీసీ కూడా అక్కడికి వచ్చి సర్వసభ్య సమావేశానికి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి డిఎస్పీ కొండయ్యతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరింపు చేసి ఇరు వర్గాలతోనూ చర్చిస్తున్నారు. మినిట్స్ బుక్ ఖచ్చితంగా రాయాలి, ప్రతి నెల సమావేశం జరిగినట్లు రికార్డ్స్ లో రాయాలి, అదే విధంగా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన పనులకు బడ్జెట్ రావాలంటే ఖచ్చితంగా సమావేశం జరపాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ వినడం లేదు. మొత్తం మీద అయితే గతంలో తమ మీద దాడులు చేసి తమ అధినేత మీద రాళ్ల దాడి చేసిన ఈ మండల స్థాయి నాయకులను ఎవరిని సమావేశానికి హాజరు కానివ్వమంటూ వారు భీష్మించి కూర్చుకున్నారు. గతంలో ఏదైతే మొలకల చెరువు సమీపంలో గానీ అంగళ్ళలో గానీ చంద్రబాబు మీద రాళ్ల దాడి చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అదే రోజే పొంగనూరులో కూడా పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీదనే కేసులు పెట్టడంతో సుమారు వారు 3 నెలల నుంచి 6 నెలల పాటు జైల్లో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనంతటికీ కారణమైన వీరెవరు అధికార పార్టీ ఏదైతే మండల కార్యాలయాలకు కూడా అడుగు పెట్టకూడదంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు గతంలో ఎందుకు ఈ విధంగా అధికారులు సమావేశాలు నిర్వహించలేకపోయారు, ఇప్పుడు మాత్రమే సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏమిటంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అటు వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మండల సర్వసభ్య సమావేశాన్ని తాము నిర్వహించింది, ఇక్కడ నుంచి వెళ్ళమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు టీడీపీ శ్రేణులు ఓవైపు, మరోవైపు వైసీపీ శ్రేణులు మరోవైపు మోహరించడంతో మండల కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపు చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తిగా అటు ఓవైపు వైసీపీ, ఓవైపు టీడీపీ కార్యకర్తలు నినాదాలతో ఆ ప్రదేశం అంతా హోరెత్తిపోతుంది. ఎవరు ఎక్కడికి గొడవ పడకుండా పోలీసులు అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్నారు. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.